నా కూతురు బతికుందో లేదో అని క్షణక్షణం బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నానయ్యా. ఇంకా ఓపిక సహనం అంటూ మాట్లాడతావేంటి? కస్తూరి, చావనేది చెప్పిరాదు. వచ్చినా అదే రూపంలో వస్తుందో తెలీదు. ఏమయ్యా పద్మనాభం, ఇంకేముందో అర్థం కావడం లేదా. ఒక ఎమ్మెల్యే కూతుర్ని అవతల వాళ్ళు ఏ కారణాలతో కిడ్నాప్ చేస్తారో అన్ని కోణాల నుంచి ఆలోచించేశాను. అన్ని డోర్స్ ఓపెన్ అయిపోయాయి. ఏమండి ఏమండి, ఏమండి, ఏమండి? ఏంటి గాయత్రి? సార్ సత్యం గారు ఫోన్ చేస్తున్నారు సార్. సత్యమా? అవును సార్. సత్యం, ఏదైనా గుడ్ న్యూస్? సత్యం అలాంటిదే సార్. చెప్పు చెప్పు. ప్రియాంకకి కాలేజ్లో శిరీష అనే బెస్ట్ ఫ్రెండ్ ఒక అమ్మాయిందని తెలిసింది సార్. కాలేజ్ అన్నాక బోలెడంత మంది ఫ్రెండ్స్ ఉంటారు, అందులో కొంతమంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు. ఇందులో గుడ్ న్యూస్ ఏముంది? ప్రియాంక గురించి చేస్తున్న ఎంక్వైరీలో ప్రియాంకకు బెస్ట్ ఫ్రెండ్ అయిన శిరీష అనే అమ్మాయి డీటెయిల్స్ తెలిసాయి. ఆ అమ్మాయిని కలుసుకుని ప్రియాంక గురించి తెలుసుకుని వస్తాను. ప్రియాంక శిరీషతోనే ఎక్కువగా ఫ్రెండ్లీగా మూవ్ అయ్యేదంట సార్. సినిమాలకి, రెస్టారెంట్లకి, షాపింగ్లకి ఎక్కడికైనా వాళ్ళిద్దరే కలిసి వెళ్ళేవారంట. దగ్గర స్నేహితురాలు కాబట్టి ప్రియాంక గురించి అన్ని వివరాలు తెలుసుంటాయి. ప్రియాంక చనిపోయిన రోజు రాత్రి ఏం జరుగుంటుందో తెలుసుంటుంది. ప్రియాంక మిస్సింగ్ తర్వాత నుంచి శిరీష కూడా కనిపించట్లేదు సార్. ఈ రోజే వచ్చిందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ స్టేజ్లో మనకు కావాల్సింది ఇన్ఫర్మేషన్లు కాదు, కన్ఫర్మేషన్లు. ఆ అమ్మాయి అడ్రస్, ఫోన్ నంబరు తెలిసాయి సార్. అవునా? వెంటనే పెట్టు. ఇమ్మీడియట్గా బయలుదేరి ఆ శిరీష్ను స్వయంగా కలుసుకుంటాను. ఓకే సార్. శిరీష వస్తున్నా. నేను వెంటనే అమ్మాయిని కలిసి వస్తాను, సరేనా? నేను కూడా వస్తాను. ఈ సమయంలో మీరు బయటికి రాకూడదు. పైగా ఏ సమయంలోనైనా ఆ నంజుండ స్వామి రావచ్చు. అసలే వాడి పర్మిషన్ లేకుండా ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పాడు. కుక్కలా ఆ నిహారికని కాపలా పెట్టాడు. నేను వచ్చేంత వరకు ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయండి. ఆ నంజుండ స్వామికి దొరికిపోతాం కదా గాయత్రి. మీరేం టెన్షన్ పడకండి, అలా ఏం జరగదు. నేను వెంటనే వచ్చేస్తాను, సరేనా? జాగ్రత్త. భార్య చచ్చినా పర్లేదనుకునే ఆలోచనలో ఉండుంటే వినోద్ గాడు గ్యాస్ లీక్ చేసి భార్యని ఎప్పుడో చంపేసుండేవాడు. మనలాంటి వాళ్ళ కోసం ఎందుకు ఎదురు చూస్తాడో? ఏదో ఉందనిపిస్తోంది. అంటే లహరే బ్యాక్గ్రౌండ్లో ఉండిదంతా నడిపిస్తోందనిపిస్తోంది. ముగ్గురు కలిసి నాటకం ఆడుతున్నారక్క. నో డౌట్ ఏదో ప్లాన్ వర్కౌట్ చేస్తున్నారు. అందుకే ఆ గీతని చంపినట్టు కస్తూరిని ఈ రాత్రికే చంపేసి పార్సల్ చేసేస్తాం. ఒకసారి నా మొగుడుతో మాట్లాడి లహరేని అమెరికా నుంచి రప్పించే ఏర్పాట్లు చేస్తాను. ఫోన్ చేసి ఇవ్వండి సార్. పెళ్ళాన్ని చంపుతానని బెదిరించినప్పుడే రప్పించిన వాడు ఇప్పుడు నువ్వు ఫోన్ చేయగానే రప్పించేస్తాడా? ఎంతైనా భార్యనే 7 సంవత్సరాలు కాపురం చేసిన దాన్ని
మా మంత్రాలేవో మాకుంటాయి. ఒకసారి ఫోన్ చేసి ఇవ్వండి. ఇదే నా చివరి కోరిక అనుకోండి. నేను చావడానికి చాలా ఆప్షన్స్ ఇచ్చారు. చచ్చే ముందు ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్. మీకు కావాల్సింది నా ప్రాణమో నా మొగుడు ప్రాణమో కాదు కదా. ఏమో, గుర్రం ఎగరవచ్చు, లహరి అమెరికా నుంచి రానువచ్చు. లాస్ట్ మినిట్లో ఎలాంటి ఆశలు పెడుతుందో చూసావక్క. ఏమే నిజం చెప్పు, నిన్ను నువ్వు తీసుకెళ్ళింది రాంగ్ అడ్రస్ కదా? ఇదంతా లహరి నువ్వు నీ మొగుడు కలిసి ఆడుతున్న డ్రామా కాదు? అయ్యో, నన్ను నమ్మండని చెప్పి చెప్పి అలసిపోయాను. ఇక నా వల్ల కాదు. దయచేసి ఒక్క ఫోన్ చేసివ్వండి చాలు. ఏం చేస్తుందో చూద్దాం. చేసివుతామా? ఎన్నిసార్లు వీళ్ళ మాయమాటలు నమ్ముతావక్క? దీనికి ఈ రోజు లాస్ట్ రోజు కదా, ప్రతి ఒక్కరికి చివరి అవకాశం ఇవ్వాలి. రింగ్ అవుతుంది కదా సార్. ఇచ్చేయండి సార్, 5 నిమిషాలు వచ్చేస్తాను. ఇక్కడే ఉండి మాట్లాడు. భర్తను లొంగ తీసుకోవడానికి భార్య దగ్గర కొన్ని చిట్కాలుంటాయి, సూత్రాలుంటాయి. అవన్నీ మీ ముందు ఎలా మాట్లాడతాను చెప్పండి. సరిపో. తొందరగా లిఫ్ట్ చేయరా నీ జిమ్మడా. రిషిగాడే చేస్తున్నాడు. సమయానికి అన్నయ్య లేడు. ఏం చేయాలి? ఏదైతే అదే అయింది. హలో, ఏమండి? వదిన సేఫ్ గానే ఉంది. మాట్లాడవయ్యో మగడా. హలో హలో, లహరి నువ్వా? అమెరికా నుంచి ఈ వదిన కోసం వచ్చేసావా? నేనంటే నీకెంత ప్రేమ లహరి. ఈ దొంగ సచ్చినోడు నన్ను కిడ్నాప్ చేసి చంపుతానని అంటున్నాడు. తొందరగా వచ్చి నన్ను కాపాడు లహరి. మీ అన్నయ్య నన్ను చంపేమనంటే నా మొగుడికి ఏం పుట్టిందని అనుకున్నాను. ఇదంతా నీ ప్లాన్ అన్నమాట. ఎప్పుడొస్తున్నావు లహరి? అయ్యో, మాట్లాడవేంటి లహరి? హలో, ఎవరండి? నేను ఎవర్నా? ఏం మాట్లాడుతున్నా? మీ వదిన్ని నేను. వదిన? వదినెవరు? హే, మతిపోయిందా నీకు? వాడు పక్కనే ఉండి మాట్లాడిస్తున్నాడా ఏంటి? నేను మీ అన్నయ్య భార్యని, కస్తూరిని. కస్తూరిని మా అన్నయ్య భార్యవా? మా అన్నయ్యకి ఎప్పుడు పెళ్ళయింది? మీ అన్నయ్యకి ఎప్పుడు పెళ్ళయిందా? అవునండి, మీరు రాంగ్ నెంబర్కి కాల్ చేసినట్టున్నారు. మీ పేరు లహరియే కదా? అవును. మీ అన్నయ్య పేరు వినోదే కదా? అవును. అయితే ఈ కస్తూరి ఎవరో నీకు తెలీదా? మధ్యలో ఈ కస్తూరి ఎవరండి? వామ్మో వామ్మో వామ్మో. కస్తూరి ఎవరో మాకు తెలీదు. మా అన్నయ్యకి పెళ్లి కూడా కాలేదు. ఈ మధ్య సంబంధాలు కూడా చూస్తున్నాం. చూస్తావే, చూస్తావు. ఎందుకు చూడు? నీ పెళ్లి కోసం నా నగలు త్యాగం చేసిన పిచ్చిదాన్ని కదా. అందుకే మీ అన్నయ్యకి సంబంధాలు చూసి పెళ్లి చేస్తావు. నువ్వెలా చేస్తావో వాడెలా చేసుకుంటాడో నేను అదే చూస్తాను. నన్ను ఇక్కడ చంపుతారు అంటుంటే మీరు మాత్రం ఎక్కడికో పారిపోయి హాయిగా ఉంటారా? అయినా అమెరికా వెళ్ళిన దానివి నువ్వెప్పుడు తగలబడ్డావే? నన్ను కాపాడడానికి వచ్చావని సంబరపడ్డాను. నేనెవరో తెలీదంటవా? నాటకాలు నాటకాలు ఆడుతున్నారు మీరిద్దరూ. నా శాపం తగలకుండా ఉంటుందా? నాశనం అయిపోతారే. ఆ పార్థుగడి కోసం, ఆ కన్నయ్య గడి కోసం ఎగేసుకుంటూ పోయావు. నా కోసం అయితే రావా నువ్వు? నీ సంగతి తెలుస్తానే. హలో 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 లహరి, హలో. ఎవరమ్మా? వదిన మాట్లాడింది అన్నయ్య. ఏమంటోంది? సేఫే కదా? సేఫ్ గానే ఉంది.
కాకపోతే అక్కడ సిచ్యువేషన్ ఏంటో అర్థం కాక వదిన ఎవరో తెలియనట్టు మాట. నా పేడ విరగడైందని అన్న చెల్లెళ్ళిద్దరూ బాగా ఫిక్స్ అయిపోయారు. ఇక వీళ్ళ చేతుల్లో నా చావు తప్పదు. పాపం దాన్ని పిచ్చిదాన్ని చేస్తున్నా. అది ఎంతసేపు మన మీదే ఎదురు తిరుగుతుంది తప్ప అలాంటి దుర్మార్గులంటే దానికి చాలా భయం. నేను అన్న మాటలకి ఎంత బాధపడి ఉంటుందో ఏమో. ఇది కరెక్ట్ కాదనిపిస్తుందమ్మా. అన్నయ్య, ఆ రిషివాడు కన్ఫ్యూజన్ లో ఉన్నాడు కాబట్టే వదిన సేఫ్ గా ఉంది. కిడ్నాప్ చేసిన వాళ్ళ దగ్గర ఇన్ని రోజులు సేఫ్ గా ఉందంటే కారణం మనం వాడిన నాటకమే. నువ్వేం టెన్షన్ పడకు, వదిన నేను తీసుకొస్తాను. మాట్లాడావా? ఏమంటున్నాడు మీ ఆయన? నేను మాట్లాడింది మా ఆయనతో కాదు సార్, లహరితో. అది అమెరికా నుంచి వచ్చేసింది సార్. అవునా? అంటే మీ ఆయన నిన్ను కాపాడుకోవడం కోసం లహరిని రప్పించేశాడనమాట. ఇప్పుడు లహరిని తీసుకొని వస్తున్నాడా? ఏంటి తీసుకొచ్చేది? ఆ లహరి నేనెవరో తెలీదని అంటుంది. మా అన్నయ్యకి అసలు పెళ్లే కాలేదని కూసింది. మా అన్నయ్యకి సంబంధాలు చూస్తున్నామని చెప్పింది. మీలాగే నేను కూడా ఇందాక షాక్ అయ్యాను. ఇప్పుడు కూడా అదే షాక్ లో ఉన్నాను. ఇంకా ఇంకా ఏంటండి? పర్లేదు చెప్పు. అంటే మీరు నా మాట నమ్మడం లేదు కదా? వచ్చినప్పటి నుంచి ఇదే పాట పాడుతున్నావు కదే. తమ్మా, డ్రామా మొత్తం ఇదే నడిపిస్తోంది. అవునక్క. అటు ఇటు తిరిగి నా మీదకి వచ్చిందన్నమాట. నేనెన్ని చెప్పినా మీరు నమ్మరు, కానీ నన్ను చంపుతానన్నారు కదా, చంపుకోండి. అక్క, ఏర్పాట్లు చేయి. దీని డెడ్ బాడీని కూడా ఆ పార్తో ఇంటి ముందు పడేద్దాం. వదినా కదా, తప్పకుండా బయటకు వస్తుంది. ఉరితోడు కాన్సెప్ట్ ఫిక్సే కదా, రెడీ చేస్తాను. బీ రెడీ. ఓ నా మంచి దేవుడా, నేనేదో ఊహించుకున్నాను, నువ్వేదో జరిపిస్తున్నావు. ఓకే, యు క్యారీ ఆన్. మీరు? చాందిని ఫ్రమ్ క్రైమ్ బ్రాంచ్. క్రైమ్ బ్రాంచా? అవును. మీరు మా ఇంటికి? శిరీష మీ అమ్మాయేనా? అవునండి. చెప్పేది మీకే. మీ అమ్మాయి శిరీష్ని ఒకసారి పిలవండి. మా అమ్మాయి ఏం చేసింది మేడం? ఎమ్మెల్యే కొండవీటి మాణిక్యం గారి కూతురు మిస్సింగ్ కేసుకి సంబంధించి చిన్న ఎంక్వైరీ చేయాలి. ఆ అమ్మాయి మిస్సింగ్ కేసుకి మా అమ్మాయికి ఏంటి మేడం సంబంధం? ఎక్కువగా మాట్లాడకుండా ముందు మీ అమ్మాయిని పిలవండి. అమ్మ శిరీష, శిరీష. కూర్చోండి. ప్రియాంక మిస్సింగ్ కేసుని టేకప్ చేసిన ఆఫీసర్ని నేనే. చిన్న ఎంక్వైరీ కోసం వచ్చాను. ఈ శిరీష దగ్గర నుంచి డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ లాగి ఎమ్మెల్యే కూతుర్ని తొందరగా పట్టేస్తాను. డాక్టర్స్ దగ్గర, పోలీస్ ఆఫీసర్స్ దగ్గర నిజాలు చెప్పడం చాలా మంచిది.
అడిగిన దానికి అబద్ధం చెప్పకుండా క్లియర్గా ఉన్నట్టు చెప్పాలి. ప్రియాంకకి ఎవరైనా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా? నాకు తెలిసినంత వరకు ఎవరు లేరు మేడం. ఎమ్మెల్యే గారి కూతురు కావడంతో అబ్బాయిలు ప్రియాంకతో క్లోజ్గా మూవ్ అవడానికి భయపడేవారు. శనివారం రాత్రి మీరంతా కలిసి ఏదైనా ఫంక్షన్కి కానీ పార్టీకి కానీ వెళ్లారా? లేదు మేడం. కాలేజ్ అయిపోయాక నేను ఇంటికి వచ్చేసాను. తను ఎక్కడికి వెళ్ళిందో నాకు కూడా చెప్పలేదు. ఈ కేసుని ఎంత తొందరగా ఛేదించాలనుకుంటున్నానో అంత వెనకబడిపోతున్నాను. ఈ శిరీష్ మనకి హెల్ప్ చేసిందంటే మంచి నెక్లెస్ చేయిస్తా. ప్రియాంకకి పబ్కి గానీ డిస్కోటెక్లకు గానీ వెళ్లే అలవాటుందా? తెలీదు మేడం. నాటకాలు ఆడుతున్నావా? ప్రతిదానికి తెలియదంటున్నావేంటి? నిజంగానే నాకేం తెలీదు మేడం. కాలేజ్లో అంతమంది ఫ్రెండ్స్ ఉండగా నువ్వు మాత్రమే తనతో క్లోజ్గా మూవ్ అయ్యే ఫ్రెండ్ అని అందరూ చెప్పారు. అలాంటప్పుడు తన పర్సనల్ విషయాల గురించి నీకు తెలియకుండా ఎలా ఉంటుంది? నిజంగానే నాకు తెలీదు మేడం. ఈ ఫ్రెండ్స్ అనేవాళ్ళు చాలా పెద్ద ముదుర్లు. తిరిగినంత కాలం బాగా తిరుగుతారు, ఖర్చు పెట్టాల్సినంత పట్టిస్తారు. సడన్ గా ఏదైనా జరిగితే మాత్రం మాకేం తెలియదని యాక్టింగ్లు చేస్తారు. అలాంటి యాక్టింగ్లు నంజుండ ముందు చేస్తే విడిచిపెడతా. ప్రియాంకకి ఎవరైనా శత్రువులున్నారా? లేరు మేడం. ఇలా అడిగితే నువ్వు నిజం చెప్పావు. స్టేషన్కి నాడు. అక్కడి నీ చేత నిజం ఎలా చెప్పించాలో నాకు బాగా తెలుసు. నాడు. చూడండి మేడం, మా అమ్మాయికి ప్రియాంక వాళ్ళ ఇంటికి వెళ్లే చనువు ఉంది. ప్రియాంకకి మా ఇంటికి వచ్చే పరిచయం ఉంది. కానీ ప్రియాంక పర్సనల్ లైఫ్ గురించి మా అమ్మాయికి అంత డీటెయిల్గా తెలియదు. దయచేసి నమ్మండి. అవును మేడం, మేమిద్దరం చాలా క్లోజ్గా ఉంటాం. అంత మాత్రాన తను నా దగ్గర అన్ని విషయాలు ఓపెన్గా చెప్పకపోవచ్చు కదా. ప్రియాంక కనిపించినప్పటి నుంచి నేను చాలా డిస్టర్బ్డ్గా ఉన్నాను మేడం. ప్రియాంకకి ఏమైందోనని చాలా కంగారుగా ఉంది. ప్రియాంక గురించి మీరే తెలుసుకోవాలి మేడం. తనంటే నాకు చాలా ఇష్టం మేడం. తోడ పుట్టింది కనిపించకపోతే ఎలా అల్లాడిపోతారో అలా నా కూతురు ప్రియాంక గురించి బెంగ పెట్టుకుంది మేడం. అన్నం కూడా తినటం లేదు మేడం. మీరే ఎలాగైనా ఆ అమ్మాయికి ఏం జరగకుండా కాపాడండి మేడం. వీలైనంత తొందరలో పట్టుకుంటాం. మీరేం కంగారు పడకండి. తీస్తున్నా సార్, తీస్తున్నా. Hi Sirisha, I'm Nanjunda from Crime Branch. ప్రియాంక మిస్సింగ్ కేసు విషయంలో ఎంక్వైరీ కోసం వచ్చాను. నేను ఫట్ మన క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాను, నువ్వు ఆన్సర్స్ చెప్తూ పోవాలి, సరేనా? సార్ అది నంజుండకు క్వశ్చన్స్ వేసేవాళ్ళంటే ఇష్టం ఉండదు. నేను అడగాలి, నువ్వు చెప్పాలి, ఓకే? ప్రియాంక పర్సనల్ మ్యాటర్స్ గురించి తెలిసిందానివి, ప్రియాంకతో సినిమాలకు షికార్లకు తిరిగిందానివి, అందరికంటే ప్రియాంకకు బెస్ట్ ఫ్రెండ్వి.
ప్రియాంక గురించి అందరికంటే ఎక్కువ నీకే తెలుసు. ప్రియాంక శనివారం మిడ్ నైట్ టైంలో ఎక్కడుంది, ఎవరితో ఉంది, ఏం చేసింది చెప్పు. నిజం చెప్పావంటే నీకు మంచి గిఫ్ట్ ఇస్తాను. చెప్పు. ఏంటి సార్ ఇది? ఎంక్వైరీ. ఎంక్వైరీ పేరుతో ఎంతమంది వస్తారు సార్? ఏంటి? ఎంతమంది రావడం ఏంటి? ఇంకెవరు వచ్చారు? మీకంటే ముందు చాందిని అనే ఒక ఆఫీసర్ వచ్చి వెళ్లారు. చాందినియా? ఆ రోజు ఏం జరిగిందో నాకు తెలియదని చెప్పాను. ప్రియాంక పర్సనల్ లైఫ్ గురించి అంత డీటెయిల్డ్గా నాకు తెలియదని చెప్పాను. ఆ అమ్మాయి మిస్ అయిపోయినప్పటి నుంచి మా అమ్మాయి డిప్రెషన్లోకి వెళ్ళిపోవడమే కాకుండా ఈ ఎంక్వైరీలు ఏంటి సార్? ఎంతసేపు అయింది ఆవిడొచ్చి? మీకంటే ముందే సార్. ప్రియాంక గురించి ఎంక్వైరీ చేసిందా? అవును సార్. ఇంతకు ముందు ఎప్పుడైనా ఆమెను చూసారా? లేదు సార్, ఈ రోజే ఫస్ట్ టైం చూశాను. ఎలా ఉంటుంది? కొంచెం హైట్గా ఉంది, చామంచాయ రంగులో ఉంది. ఇన్ని రోజులు నువ్వు చేసిన సర్వీస్కి చాలా థ్యాంక్స్. నీకోసం ఒక మంచి గిఫ్ట్ రెడీ చేశాను. ఏంటది?